ప్రభునందు ప్రియులారా, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6 వచనము నుంచి 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఆ లేఖన భాగములో పరిచారకుని యొక్క లక్షణాలు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. పరిచారకుడు ఎలా ఉండాలో తెలియచేశాడు. అయితే మొదటిగా ఏమంటున్నాడంటే, ఈ సంగతులను సహోదరులకు వివరించు అన్నాడు. గతములో జరిగినటువంటి అబద్ధ బోధ సంబంధమైనటువంటి వాటిని గురించి, వివాహాన్ని గురించి, ఆహారాన్ని గురించి ఎలాంటి బోధ ఉన్నదో అలాంటి వాటి విషయంలో సహోదరులకు నీవు తెలియచేయి తిమోతి అని తిమోతిని హెచ్చరించాడు పౌలు వయసులో పెద్దవాడు, తిమోతి వయసులో చిన్నవాడు, యవనస్తుడు. మాటిమాటికి ఈ తిమోతి పత్రికలో తిమోతిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో సహోదరులకు తెలియచేయము అని చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, తిమోతి యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతడు సంఘములో ఒక సేవకుడుగా ఉన్నాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, లేకపోతే సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకుడుగా అతడు ఉన్నాడు ఎఫెసీ సంఘములో. మనము చదువుకున్న ఈ భాగములో అతనిని పరిచారకుడు అని పిలుస్తున్నాడు, అనగా మినిస్టర్ ఆఫ్ గాడ్. పరిచారకుడు అనే దాన్ని ఇంగ్లీష్లో మనం మినిస్టర్ అని అంటాం. లోకములో మినిస్టర్ అంటే గొప్ప పదవి అనుకుంటాం, అది గొప్ప పదవే. కానీ వారు ఆ పదవికి న్యాయం చేసేవారుగా ఉండాలి. అనగా మినిస్టర్ అంటే సేవకుడు అని అర్థం. సేవ చేసేవాడు, ప్రజలకు సేవ చేసేవాడు. కానీ మనము పిలుస్తున్నటువంటి మినిస్టర్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు. పరిచారకుడు అనే వ్యక్తి ఎవరై ఉండాలి అని చెప్తున్నాడంటే, దేవునికి సేవ చేసేవాడుగా ఉండాలి. మనుషులను లక్ష్య పెట్టేవాడు, లేకపోతే మనుషుల ఇష్ట ప్రకారము నడిచేవాడు కాదు, కానీ దేవుని ఇష్ట ప్రకారము నడిచేవాడుగా ఉండాలి. తరతరాలుగా దేవుడు మానవులకు అనుగ్రహించినటువంటి పరిచర్యలో వారు తమ పరిచర్యను చక్కగా నెరవేర్చారు. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. అతడు దేవుని పరిచారకుడు, దేవుని సేవకుడు. నిర్గమకాండం 14వ అధ్యాయం ఆఖరి వచనములో మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూడా నా సేవకుడైన మోషే అనే మాటను మనం చూస్తాం. ఆ సేవకుడు ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే, ఒక పరిచారకుడుగా పిలుస్తున్నాడు. సేవకుడు సేవ చేయటం అనేది తన పరిచర్యలో ఒక భాగం అని గుర్తుపెట్టుకోవాలి. అనగా సేవకుడు సేవ చేస్తున్నప్పుడు తను ఏమని అనుకోవాలంటే, నేను దేవుని పరిచారకుడను అని గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును ఏమన్నాడు? యెహోవాను సేవించదము అన్నాడు. ఇంటి వారందరూ కూడా ప్రభువుని సేవించేవారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, సమూయేలు ఏఫోదు ధరించి దేవుని ఆలయములో యాజకత్వ ధర్మము జరిగించుచూ ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. దావీదు దేవుని సేవకుడుగా, దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. అలాగే ఇర్మియా కానీ, యెషయా కానీ, దానియేలు కానీ వీరందరూ కూడా దేవుని సేవ చేసిన వారే, పరిచర్యలో పాటుపడిన వారే. జీవముగల దేవుని సేవకుడైన దానియేలు అని బెల్షాజరు పిలుస్తున్నాడు. ఆ అగ్నిగుండములో ఆ యొక్క సింహాల బోనులో పడవేయబడినప్పుడు మరి బెల్షాజరు ఏమని పిలుస్తున్నాడు? జీవముగల దేవుని సేవకుడవైన
దానియేలు అన్నాడు. అదే రీతిగా నూతన నిబంధనలో కూడా పరిచర్య చేసిన వారు అనేక మంది ఉన్నారు. మరి జకర్యా తన తరగతి క్రమం చొప్పున యాజకత్వము చేయుచున్నాడు. మరి యోహాను, బాప్తిసమిచ్చి యోహాను వారి కుమారుడు కూడా ప్రభువుకు మార్గము సరళము చేయుచున్నాడు, పరిచర్య చేయటం అన్నాడు. ఆ తర్వాత అపోస్తలులు, తర్వాత శిష్యులు, తర్వాత దైవ సేవకులు, తర్వాత బోధకులు, ఈ రీతిగా ఈ దినాల్లో కూడా మనల్ని పరిచారకులుగా పిలుస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, మనము దేవుని సేవకులమనియు అన్నాడు. మనము దేవుని సేవకులము, క్రీస్తు యేసునందు గృహ నిర్వాహకులము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా దేవుని సేవకులు అనగా మినిస్టర్ ఆఫ్ గాడ్, అనగా పరిచర్య చేసేవారము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము అని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సేవకులము అని ఎవరిని ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేయట్లేదు. ఏమంటున్నాడు? మనము అని పిలుస్తున్నాడంటే అందరము కూడా ప్రభు పనిలో ప్రయాసపడే పరిచారకులము అని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అయితే ఈ తిమోతిని హెచ్చరిస్తూ, ఈ తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ఏవైతే నీవు సంగతులను విన్నావో, ఏ సంగతులైతే నువ్వు నేర్చుకున్నావో ఆ సంగతులను సహోదరులకు నీవు వివరించిన ఎడల నీవు మంచి పరిచారకుడుగా ఉంటావు అన్నాడండి. ఒక వ్యక్తి మంచి పరిచారకుడుగా ఉండటానికి ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది ఈ 6 నుంచి 8 వచనాల్లో కొన్ని లక్షణాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి పరిచారకుని యొక్క లక్షణాలు. పిల్లరా, దాన్ని మినిస్టర్ ఆఫ్ క్రైస్ట్. మినిస్టర్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ ప్రీచర్. మినిస్టర్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ టీచర్. మినిస్టర్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ లార్డ్. గుడ్ మినిస్టర్, గుడ్ మినిస్టర్ మీన్స్ servant, not celebrity. Good servant means shepherd, not showman. Good servant means steward of truth, not for praise. అనగా ఒక మంచి సేవకుడు మనుషులను మభ్యపెట్టేవాడుగా ఉండడు అని చెప్తున్నాడు. మందను కాచేవాడుగా ఉంటాడు, షెపర్డ్ అన్నాడు. నాట్ షోమ్యాన్, అనగా ప్రదర్శనలు చేసేవాడు కాదు, బోధలు చేసి వెళ్ళిపోయేవాడు కాదు, అద్భుతాలు చేసి వెళ్ళిపోయేవాడు కాదు. అందుకే మంచి పరిచారకుడు అయిన ఉంటావు అని జ్ఞాపకం చేస్తున్నది. కారణం ఏమిటంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, సత్యవాక్యాన్ని చక్కగా ప్రకటించాలి, మందను మేపాలి, మందను పోషించాలి, మంద యొక్క అవసరాలు తీర్చాలి. అది ప్రభు పనిని ఎరిగి ప్రభు పనిగా నువ్వు చేయాలి తప్పితే మనుషులకు పరిచర్య చేసేవాడుగా నీవు ఉండకూడదు అన్నాడు. మనుషుల కొరకు మనం పరిచర్య కాదు కానీ దేవుని కొరకు నేను పరిచర్య చేస్తున్నాను అని ఉద్దేశముతో పరిచర్య చేయాలి అన్నాడు. క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ మినిస్టర్ అనగా మంచి పరిచారకుని యొక్క లక్షణాలు, క్వాలిటీస్. మంచి పరిచారకుని యొక్క లక్షణాల్లో మొట్టమొదటిది ఏమంటే హీ టీచెస్ సౌండ్ డాక్ట్రిన్. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము అన్నాడు, దాన్ని బోధిస్తాడు అన్నాడు. ఇది మొదటి లక్షణం. ఒక మంచి పరిచారకుడు ఏం చేస్తాడంటండి? విశ్వాస సుబోధ అన్నాడు. సుబోధ అంటే ఏమిటి? గుడ్ డాక్ట్రిన్. మంచి వాక్యాన్ని ప్రకటిస్తాడు, సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తాడు. అనగా వాక్యములో ఏ అబద్ధము ఉండదు. అనగా పైన చెప్పబడినట్టుగా అలాంటి వారు అబద్ధ బోధకులుగా ఉన్నవారు పైన వారు, అలాంటి బోధ ఇతడు చేయడు అన్నాడు. నువ్వు ఏదైతే విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాలు ఏవైతే నువ్వు నేర్చుకున్నావో, ఏవైతే నువ్వు ధ్యానించావో,
అది నువ్వు సంఘానికి తెలియచేయాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యాన్ని చక్కగా బోధిస్తాడు. ఈ వాక్యం ఏ వాక్యము? సత్యవాక్యము అన్నాడు. సత్యవాక్యాన్ని సరిగా బోధించటం అన్నాడు. హీఈస్ డివైడింగ్, అక్కడ ఏమంటున్నాడండి? రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించుట. అక్కడ ఉపదేశించుటని ఫుట్నోట్లో ఏమనేసాడు? ఫుట్నోట్లో సరిగా విభజించాలి అనగా ఏది ఎప్పుడు చెప్పాలి, ఏది ఎందుకు చెప్పాలి అనేది సరిగా విభజించాలి. ఒక వాక్యాన్ని మనము బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము సరిగా విభజన జరగాలి. ఆ వాక్యములో ఎవరికి ఏది అనుకూలమో అని కాకుండా వాక్యాన్ని చక్కగా విభజించి మనం బోధించాలి. ఉపదేశకుడుగా ఉన్నాడు, అతడు విభజిస్తాడు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యాన్ని చక్కగా విభజించటం అంటే, ఉదాహరణకి ఒక బిర్యానీ చేస్తున్నారు అనుకుందాం. ఉదాహరణకి బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీకి కావలసిన పదార్థాలు అని అన్నప్పుడు ఏం కావాలి? వాటిలో ఏమేమైతే వస్తువులు వేస్తున్నామో, ఉప్పు కానీ, కారం కానీ, మసాలా కానీ, దినుసులు కానీ, తర్వాత దానికి కావలసినవన్నిటినీ సమపాళ్లలో, అంటే ఎంతగా మసాలా బాగుండాలి, బాగా ఎక్కువ ఉంటే బాగా ఉంటుందని చెప్పేసి ఎంత పడితే అంత వేస్తే తినగలుగుతారా? తినలేరు. అనగా ఒక వంట మనిషి లేదా ఒక కుక్కు ఒక వంటను చేసేటప్పుడు సరిపోయినవి సమపాళ్లలో ఏ రీతిగా ఉపయోగించి వాటన్నిటిని వేసి అది ముగిసిన తర్వాత వడ్డిస్తే ఎలా ఉంటుంది? అది రుచికరంగా ఉంటుంది, అది తృప్తికరంగా ఉంటుంది, అది తినదగినదిగా ఉంటుంది. అలాగే సత్యవాక్యాన్ని కూడా ఏం చేయాలంట? సరిగా విభజించాలి. ఏది ఎప్పుడు చెప్పాలి? వాక్యాన్ని ఆరాధనలో సువార్తను మనం ప్రకటించకూడదు. ఆరాధనలో వేరే వేరే విషయాలు మనం చెప్పకూడదు. ఆరాధనలో ఉపమానాలు మనం చెప్పకూడదు. సువార్త చెప్పేటప్పుడు సువార్త మాత్రమే మనం చెప్పాలి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, లేకపోతే ఈ యొక్క బైబిల్ స్టడీలో, వాక్య పఠన కూడికలో వాక్యానికి సంబంధించిన లేఖనాలను లోతుగా వాటిని ధ్యానించి వాటిని మనం చెప్పాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి ఒక ఉపదేశకుడు. ప్రియులారా, ఇక్కడ ఏం చేస్తున్నాడు? విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాలను ఏం చేస్తాడంట? బోధిస్తాడు. ఏది ఎప్పుడు బోధించాలో, ప్రేమను గురించి, విశ్వాసాన్ని గురించి, నిరీక్షణను గురించి ఏది ఎప్పుడు చెప్పాలో, వాక్యం అంతా పూర్తయిన తర్వాత కొన్నిసార్లు మనము వాక్యాన్ని ముగింపులో క్రీస్తు ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకుంటూ స్వార్థను కూడా మనము ప్రకటించాలి. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సత్యవాక్యం. దాన్ని చక్కగా విభజన చేయాలి అన్నాడు. అలాగా విభజన చేసినప్పుడు అది రుచికరంగా ఉంటుంది అన్నాడు. ఒక ఇంటి నిర్మాణం జరగాలి అనుకున్నప్పుడు ఆ ఇంటి నిర్మాణం, ఉదాహరణకి ఒక స్లాబ్ వేస్తున్నారు. స్లాబ్ వేస్తున్నప్పుడు ఇది ఇన్ని అడుగులకు స్లాబ్ అన్నప్పుడు ఆ స్లాబుకు తగినటువంటి సిమెంట్ ఎంత, ఇసుక ఎంత, కాంక్రీట్ ఎంత, ఇనుము ఎంత, ఎన్ని మూటలు వేయాలి, ఎంత ఇసుక వేయాలి, ఎంత కలపాలి అనేది అక్కడ ఆ నిర్మాణం చేసేటువంటి, భవన నిర్మాణం చేసేటువంటి ఆ వ్యక్తికి స్పష్టంగా తెలుస్తుంది. ప్రియులారా, లేకపోతే ప్రమాదం జరుగుతుంది. అది సరిగా కలవకపోతే, అది సమపాళ్లలో లేకపోతే ఏం జరుగుతుంది? నష్టము జరుగుతుంది. కొన్నిసార్లు ఆ పిల్లర్స్ విరిగి పడిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి సమపాళ్లలో విభజించాలి, చక్కగా విభజించాలి. ఆ సత్యవాక్యాన్ని చెప్పడం కోసం దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. నీవు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడ్డావు అని గుర్తెరిగి వాక్యాన్ని ప్రకటించాలి. కాబట్టి రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇదే విశ్వాస సుబోధ సంబంధమైనది అన్నాడు. ఈ వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు
ఆ వాక్యములో ఒక కోణంలో మనం ఆలోచించి దేవుని వాక్యాన్ని చెప్పకూడదు. ఏదో ఒక వ్యక్తి మీద ఆలోచన పెట్టుకొని మనం వాక్యాన్ని మనం ప్రకటించకూడదు. అది ఎంత మాత్రం మనం చేయకూడదు. దైవావేశము వలన కలిగిన లేఖనము అన్నాడు. ఈ లేఖము మన ఆవేశంతో చెప్పేది కాదు. ఏ ఆవేశం? దైవావేశం వలన కలిగిన ఈ లేఖనము ఏమనండి? తప్పు దిద్దటానికి, ఖండించటానికి, ఉపదేశించటానికి, నీతి యందు శిక్ష చేయటానికి, అన్ని రకాలుగా మనము చేయటానికి దేవుని వాక్యం స్పష్టంగా మనకున్నది అన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని చక్కగా విభజించేటప్పుడు ఎవరికి ఏది ఎప్పుడు ఎలాగ అనేదాన్ని మనము దాన్ని విభజించుకోవాలి అన్నాడు. అలాగ మనము దేవుని వాక్యాన్ని బోధించినట్లయితే, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాన్ని నీవు బోధిస్తే నీవు మంచి పరిచారకుడుగా ఉంటావు అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అందుకే ఏమన్నాడు చూడండి, మనుషులు ఎలాంటి వాటికి అవకాశం ఇస్తున్నారంట. 4వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధ అన్నాడు. హితబోధ అని కింద ఏమన్నాడు? ఆరోగ్యకరమైన బోధ. ఈ బోధను సహించట్లేదంట. ఇది చెబితే చాలామందికి ఇంట్రెస్ట్ రాదు. దేవుని వాక్యములో ఏముండాలి? పిట్ట కథలు ఉండాలి. దేవుని వాక్యములో నవ్వు ఉండాలి. దేవుని వాక్యములో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఈ వీటికి కల్పనా కథలు ఉండాలి. అంటే కల్పనా కథలు అంటే కథలు కాదు. ఇవేం కథలు? కల్పించుకున్నాయి. ఈ కల్పించుకున్న కథలు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటాయో. ఆ చెవులు ఎలాంటి చెవులు అన్నాడు? దురద చెవులు. అంటే ఇంకా 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 చెప్పు, ఇట్లాంటివి చెప్పని ఆ చెవులు అలాగ ఉంటాయి అన్నాడు. కల్పనా కథలు. కానీ హితబోధను బోధించేవాడు, సత్యవాక్యాన్ని బోధించేవాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు, సౌండ్ డాక్ట్రిన్ అన్నాడు. హితబోధ అనేది మనము ప్రకటించాలి అన్నాడు ప్రియులారా. ఒక మంచి బోధ చేస్తే కొన్నిసార్లు కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నా మీదే చెప్పాడు అనిపిస్తుంది. డాక్టరు చేదు బెళ్ళిస్తే ఎవరైనా ఊరుకుంటారా? చేదు ఉండేయండి, ఈ డాక్టర్ వేస్ట్, మంచి తీయగా ఉండే ట్యాబ్లెట్ ఇస్తే మంచిదని. తీయగా ఉన్న ట్యాబ్లెట్ ఎప్పటికైనా జబ్బును తగ్గించవు. జబ్బు తీపిగా ఉన్నటువంటి ఏ ట్యాబ్లెట్ కూడా ఆ ట్యాబ్లెట్ కొన్ని వాటికి ఫ్లేవర్ యాడ్ చేస్తారు అంతే తప్పితే నిజంగా చేదుగా ఉన్న ఆ మాత్రలు వ్యక్తికి ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన బోధ అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఇక 2వ లక్షణం గురించి ఏమన్నాడు చూడండి. 7వ వచనం. 7వ వచనంలో ఏమన్నాడు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి అన్నాడు. టు అవాయిడ్ ఫాల్స్ అండ్ ఫూలిష్ టాక్. ఫాల్స్ అండ్ ఫూలిష్ టాక్ అన్నాడు. దీన్ని ఏం చేయాలంట? అవాయిడ్, వీటిని విసర్జించాలి అన్నాడు. ఫాల్స్ టాక్ అండ్ ఫూలిష్ టాక్ అనగా దీన్ని ఒక అలంకార భాషలో తెలుగులో రాశాడు. ఏమిటంటే అది ముసలమ్మ ముచ్చట్లు అని జ్ఞాపకం చేశాడు. ముసలమ్మ ముచ్చట్లు అంటే వాక్యానికి సంబంధం లేనివి, అర్థం లేనివి, ఆత్మీయతకు సరిపోనివి, ఆత్మీయత లేని వాక్యం. వాక్యంలో ఏమాత్రము ఆత్మీయత లేదు. వాక్యములో నా జీవితాన్ని సరి చేసుకోవాలంటే ఈ వ్యక్తి చెప్పిన వాక్యం ద్వారా నేను ఏం సరి చేసుకోవాలి అన్నప్పుడు చూసినప్పుడు ఏమి కనపడదు. కల్పనా కథలు అన్నాడు. వ్యర్థమైన ముచ్చట్లు. 7వ వచనం చూడండి, 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు అక్కడ? నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అన్నాడు. చాలామంది దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటిస్తారంటే భక్తి కొరకు కాదు కానీ భయం కొరకు ప్రకటిస్తారు. ఒక వ్యక్తి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు భక్తి కలగాలి కానీ ఏం కలగకూడదు? భయం కలగకూడదు.
అంటే భయం అంటే ఎలాంటి భయము? పాపం ఉంది, తీర్పు ఉన్నదనే భయం ఉండాలి, అది కాదు. ఎలాంటి భయం అని చెప్తారు? నువ్వు ఉపవాసం చేయలేదు కదా, నువ్వు సరిగా లేవు కాబట్టి నీ ఇంట్లో సమస్యలు వచ్చినాయి, దేవుడు ఇంకా నీకు శ్రమలు పెట్టబోతున్నాడు అని చెప్తాం. నీవు సరిగా దేవుని దృష్టిలో నువ్వు సరిగా లేవు కాబట్టి దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. అలాంటి భయం. సరిగా మన ప్రవర్తన సరిగా లేనప్పుడు దేవుని వాక్యాన్ని దిద్దేవారంగా ఉండాలి కానీ, భక్తిని పెంచేవారంగా ఉండాలి కానీ, భయాన్ని పుట్టించేటువంటి వాక్యాలు మనం చెప్పకూడదు ప్రియులారా. ఒక వ్యక్తి భక్తిని పెంచాలి కానీ భక్తిహీనుడయ్యేటట్టుగా చేస్తున్నాడంట. దేనిని బట్టి? అపవిత్రమైన ఒట్టి మాటలు, నిష్ప్రయోజనమైన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని మాటలు, విశ్వాసము లేని, జీవము లేని, ఆత్మీయత లేని, నిజంగా దేవుని వాక్యములో ఏమాత్రము ఆత్మీయత కొంచెమైనా కనపడకుండా కడుపు ఉబ్బేటట్టు నవ్విస్తారు కొంతమంది, కానీ వాక్యం అంతా చూస్తే ఏముండదు, ఆత్మీయత ఉండదు. నా జీవితాన్ని ఏ రకంగా సరే అబ్బా ఈరోజు నేను హ్యాపీగా ఉండ భలే నవ్విచ్చాడు అనుకుంటాం, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు మనకి. దేవుని వాక్యము సత్యవాక్యము, అది ఎలా బోధించాలో చెప్తున్నాడు. దేవభక్తి విషయములో నిన్ను నీవే సాధకము చేసుకొను అన్నాడు. సాధకము అనేదాన్ని డిసిప్లిన్ అని కూడా అన్నారు, సాధకము అనేదాన్ని ఎక్సర్సైజ్ అన్నారు, సాధకము అనేదాన్ని ప్రాక్టీస్ అన్నారు. మనమే దేవుని భక్తి విషయంలో మనమే ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక అథ్లెట్ ఉన్నాడు. అథ్లెట్ ఏం చేస్తాడు? పరుగు పందెంలో పరిగెత్తుతాడు. పరుగు పందెంలో పరిగెత్తేవాడు అతడు తాను క్రమశిక్షణ, డిసిప్లైన్ ఎలా ఉంటాడు? ఏదో 10 గంటలకు లేవడం, ఎంత పడితే అంత తినడం, ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం. ఒక సమయం ఉంటుంది, సమయానికి లేస్తాడు, చక్కగా పరిగెత్తుతాడు, తన శరీరాన్ని కాపాడుకుంటాడు, వ్యాయామం చేస్తాడు, శరీర సంబంధమైనటువంటి సాధకము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇది శరీర సంబంధమైన సాధకము మనము కూడా విశ్వాసంగా మనం కూడా చేయాలి. అయితే ఏ విషయంలో? దేవభక్తి విషయము. నేను భక్తిపరుడుగా ఉండాలంటే ఏం చేయాలి? అది సాధకం. ఏం చేయాలి? దేవుని భక్తిగా ఉండాలి. దేవుని భక్తి విషయంలో అలాంటి సాధనం ఎలా చేస్తాము అంటే ప్రార్థన చేయి, అదే సాధనం. వారు ఉదయాన్నే లేచి అథ్లెట్లు పరిగెత్తుతారు. నీవు కూడా క్రమంగా ఉదయాన్నే లేచి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సహవాసానికి రావాలి, దేవుని మాటలు వినాలి, పరిచర్యలో పాల్గొనాలి. నీవు దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలంటున్నాడు? సాధకము చేసుకో. ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గాడ్లీనెస్. దేనికోసం అంటండి? నీకు నీవే దేవుని భక్తి, దేవభక్తి రావాలి అంటే నీకు నీవే సాధకం చేసుకో అన్నాడు. అదే స్పిరిచువల్ డిసిప్లిన్, ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ. లేస్తున్నారా ఉదయాన్నే? వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నారా? వాక్యాన్ని క్రమం తప్పకుండా నేర్చుకుంటున్నారా? ఈ సాధకం చేస్తూ ఉండాలి మనం. లేదండి వారం అయింది వాక్యం చదివి అని. నిజంగా ఎక్సర్సైజ్ చేసేవాడు లేకపోతే అథ్లెట్గా ఉన్నటువంటి వాడు వారం రోజులు ఏం చేయకుండా ఉంటే శరీరం ఎట్లా ఉంటుంది? శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. వారికి ఒక క్రమశిక్షణ, ఇదిగో ఈ సమయానికి వారు నిద్రపోవాలి అంతే, ఇదిగో ఇంత ఆహారమే వీరు తినాలి. అథ్లెట్స్ ఎంత పడితే అంత వాళ్ళకి కోట్ల డబ్బు వస్తుంది, ఎంత పడితే అంత పెడతారు అనుకోకూడదు. వాళ్ళని లేపుతారు, వాళ్ళని ప్రాక్టీస్ చేస్తారు. సాధన చేస్తే ఏం జరుగుతుంది? పాటలు పాడే వ్యక్తి ఉంటాడు,
పాటలు పాడే వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక పాట హమ్ చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక పాట పాడుతూనే ఉంటాడు, రాగాలు తీస్తూనే ఉంటాడు. కచేరీ ఉందని చెప్పేసి ఏదో వచ్చే నెలలో కచేరీ ఉందని చెప్పేసి అతడు నెల అంతా ఏం చేస్తాడు, ఊరికే ఉండడు. దాని స్వరాన్ని ఆ స్వరం బాగా రావాలంటే జీలకర్ర నీళ్లు తాగుతూ ఉంటాడు, మంచిగా వేడి వేడి నీళ్ళు తాగుతాడు, ఏం ఐస్ క్రీములు తినడు. ఎంతో దీక్ష. ఎందుకని? పాట చక్కగా పాడాలి, గానం బాగుండాలి, గొంతు బాగుండాలి అని వాటన్నిటినీ సాధన చేసుకుంటాడు. ఒక పాటగాడైనా ఒక ఆటగాడైనా ఎవరైనా ఏం చేస్తాడు? సాధన చేస్తాడు. అలాగే ఒక విశ్వాసి కూడా ఏం చేయాలి? సాధన చేయాలి. 4వదిగా ఏమంటున్నాడో చూసుకొని మనం ముగించుకుందాం పిల్లారా. 8వ వచనం చదువుదాం. ఏమన్నాడు? శరీర సంబంధమైన సాధన కొంచెం మటుకు ప్రయోజనము, కానీ దైవభక్తి ఏమనండి? జీవము విషయములోను రాబోవు జీవపు విషయంలో. అక్కడ 2 రకాల జీవాలు చెప్పాడు. ఏమేంటి? ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమైనదగును అన్నాడు. ప్రియులారా, మరి ఈ మంచి పరిచారకుడు దేని గురించి ఆలోచిస్తాడంటే ఇప్పటి జీవము విషయములో ఆలోచన చేస్తాడంట. తర్వాత రాబోవు జీవము విషయములో ఆలోచన చేస్తాడు అన్నాడు. అంటే ఈ దైవభక్తి అనేది దేనికోసం అంటే, ఎప్పుడో చివరిలో ప్రభువా ప్రార్థన చేస్తే నన్ను క్షమించి పరలోకం తీసుకెళ్తాడులే అనుకొని కొంతమంది అలా కూడా భక్తి కలిగిన వారుగా ఉండరు, భక్తి జీవితాన్ని జీవించరు. ఇప్పటి జీవము అన్నాడు అనగా నీవు జీవిస్తున్నటువంటి ఈ జీవితము, నీకు ఉన్నటువంటి దైవభక్తి ఇప్పటికి సరిపోతుంది అన్నాడు. మరలా ఏమన్నాడండి? రాబోవు జీవము కూడా సరిపోవాలి. నీవు చేసే ప్రార్థన ఇప్పటికి సరిపోతుంది, రాబోయే జీవము అనగా నీవు నిత్య జీవానికి వెళ్ళబోతున్నావు, నిత్య జీవంలో నువ్వు ఉండబోతున్నావు, నిత్యము ప్రభువుతో తరతరాలు ఉండబోతున్నావు, దానికి కూడా సరిపోతుంది అన్నాడు. ఇప్పటి జీవం విషయంలో నువ్వు భక్తిగా ఉన్నావు, ఈ భక్తి ఇప్పుడు నీవు జీవించుతున్న జీవితానికి సరిపోతుంది. గలతీ పత్రికలో అదే మాట రాశాడు. ఇప్పుడు నేను జీవించుతున్న జీవితము క్రీస్తు యేసునందలి పరిశుద్ధాత్మ ద్వారా నేను ఇప్పుడు జీవిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం ప్రభువు ద్వారా, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం నేను చేస్తున్న ప్రార్థనల ద్వారా, నేను వింటున్న వాక్యము ద్వారా, నేను చేస్తున్న భక్తి ద్వారా ఈ జీవితానికి సరిపోయేటట్టుగా, భక్తి జీవితానికి సరిపోయేటట్టుగా ఉండాలి. ఏమిటది? ఈ భక్తి ఇప్పుడు నేను జీవించాలి అనగా ఆత్మీయంగా ఒక వ్యక్తి జీవించాలంటే ఏం కావాలి? భక్తి కావాలి, దైవభక్తి కావాలి. ఇప్పటి జీవితంలో నీవు భక్తి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కష్టం వచ్చింది. కష్టంలో భక్తి ఏం చేస్తుంది? అరే శ్రమలు వస్తాయి, నువ్వు ఓర్చుకో అని చెప్తుంది. నీవు ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో కొన్ని తొందరలు వస్తాయి. ఏం చేస్తుంది? ఇప్పుడు నీవు జీవిస్తున్న ఈ భక్తి జీవితం నీకు ఆ విశ్వాసాన్ని నేర్పుతుంది. కాబట్టి ఇప్పటి జీవితానికి రాబోవు జీవితానికి ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితం, భక్తి అతని యొక్క ప్రార్థన కావచ్చు, అతని యొక్క విశ్వాసం కావచ్చు, అతని యొక్క నిరీక్షణ కావచ్చు, అతని యొక్క సహవాసం కావచ్చు, అతని యొక్క వాక్య జీవితం కావచ్చు, అతడు ఏ రీతిగా భక్తి చేస్తున్నాడో ఆ భక్తి, తన భక్తి అనగా ఎవరి భక్తి వారిదే, అంతే కదా. కొంతమంది ఎక్కువగా ఆరాధన చేస్తారు, కొంతమంది ఎక్కువగా స్తుతులు చెల్లిస్తారు, కొంతమంది ఎక్కువగా ఉపవాసం ఉంటారు, కొంతమంది ఎక్కువగా దీర్ఘ ప్రార్థనలు, ఇంటిలో కూడా ప్రార్థన చేస్తారు. ఎవరి భక్తి వారిదే. కానీ ఆ భక్తి మనల్ని నిలబెడుతుంది కదా. ఆ భక్తి మనల్ని ఏం చేస్తుంది? ఇప్పటి జీవానికి సరిపోతుంది అన్నాడు. ఈ భక్తే ఏం చేస్తుంది? రాబోవు జీవమునకు కూడా సరిపోతుంది. రాబోవు జీవం అనగా ఏ జీవం? అది నిత్య జీవం.